ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న నవజ్యోతి తెలుగు న్యూస్ కు స్వాగతం. అధికారం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 3 విషయాలలో ప్రభుత్వం చాలా సఫర్ అవుతుంది. ఒకటి యాప్ చాలా సఫర్ అవుతున్నారు. ఒకటి యాప్ వల్ల గ్రామీణ ప్రాంతాల నుండి మనకే యాప్ మనం మెయింటైన్ చేయడం సరిగా అవుతలేదు. కొన్ని మేము బుక్ చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా మనకే అవ్వట్లేదు. సో పంచగట్టే రైతులకు ఏ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది? సో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద ఆలోచించి తొందరలో ఈ యాప్ని క్యాన్సిల్ చేయాలని, రద్దు చేయాలని కోరుతున్నాను. ఈ యాప్ రద్దు చేసే వరకు కూడా మా శంకరపల్లి బీఆర్ఎస్ తరఫున అందరం కూడా షార్ట్లీ ఈ 1 వీక్లో ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. ఇదందరూ కూడా ఈ ప్రభుత్వాలు ఆలోచన చేయాలని కోరుతున్నాను. ఇంకోటి బోనస్ 500 బోనస్ ఇస్తున్నారు. ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయట్లేదు. ఈ టైంలో ఇన్ టైంలో యూరియా ఇవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి డిస్కషన్స్ లో మన రైతులు చాలా సఫర్ అవుతున్నారు. సో ఈ సఫర్ దృష్టిలో పెట్టుకొని తొందరలో ఈ యాప్ను రద్దు చేయడం కానీ, ఈ యూరియా సరఫరా చేయడం కానీ, ఈ బోనస్ కానీ, రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా తొందరగా వెంటనే ఇచ్చేసి రైతుల కష్టాలు తీర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తిప్పలు అవుతుంది అనేది 10 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ పాలనలో ఇంతవరకు ఎప్పటికితా కాలేదు. అసలు రైతులు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అని చెప్తారు షాపులలో. వాళ్ళకు రైతులకు ఏంటంటే తెల్ల సంచి పచ్చ సంచి అనేది తెలుసు అంతే. అందులో లోపల గ్రూమర్ ఉందా, ఈరు ఉందా అని తెలియదు. ఈ ఫోన్ యాప్ చూసి ఏం చేస్తారు వాళ్ళు? ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే కాంగ్రెస్ పాలన పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది. ఎందుకు రైతుల మీద అందరి మీద కుటుంబ పాలనలాగా అయిపోయింది. ఒకటి ఏంటంటే ఇది చాలా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎవరికి తెలియదు వాస్తవంగా. రైతులు చదువుకోలేరు. అప్పుడు ఆటోకి చెప్తే వచ్చి 4 గంటలు వేసిపోవాలంటే శనకాలు వచ్చి వేసిపోతుంది. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఎవరికి వస్తలేదు వాస్తవంగా. వాడిపోయినా కానీ యాప్ డౌన్లోడ్ చేసినా అది సంతలో అయితే మనకు వస్తలేవు, టైం పడుతుంది, అది పడుతుంది, ఇది పడుతుంది అంటారు. కొంచెము మనం మీద ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది? అంత కుటుంబ పాలన అయిపోయింది. ఎవరు వాళ్లకు సిద్ధశుద్ధి లేదు వాళ్ళకు. అందుకోసం టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అన్ని పాలసీలు పెట్టింది. ఏ పాలసీ పెట్టలేదు? అన్ని సక్సెస్ అయినాయి. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, ప్రతి ఒక్కటి కేసీఆర్ ఎన్నో పథకాలు తీసుకొచ్చాడు. ఆ పథకాలు ఈ పేరు చెప్పి వీళ్ళు ఉల్టా పథకాలు చెప్పి పబ్లిక్ ని మోసం చేస్తారు. కానీ ఒక్కటి గీత పని మంచిగా చేస్తలేరు. ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే రైతులని కాదు, ప్రతి ఒక్కటి ఇదని కాదు, ఏదైనా కానీ అసలు ఏ పాలనలో అన్ని మాటలు తప్ప, ఉట్టి గారడి తప్ప ఏమి పని లేదు. కాంగ్రెస్ పాలన మళ్ళీ వెంకట జమానా, మన తాతలు ముత్తాతలు ఉన్న జమానాలో మళ్ళీ సేమ్ అట్లే అయిపోయినది. మళ్ళీ 70 ఏళ్ల పరిపాలన మళ్ళీ వెనకకి వెళ్ళిపోయింది. 10 ఏళ్ల పరిపాలన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే మీరు అందరికీ తెలుసు, విలేకరులందరికీ. ఒకటిసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఏమైతుంది ఏమిటి అనేది మీకే తెలుసు. ఒకటి కరెంట్ అయితే ఒక గంట అర్ధగంట అయితే పోకుండే 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడైతే గాలి ఉరుముతే కరెంటు పోకడ, తుమ్ముతే కరెంటు పోకడ. ఆలోచన చేయండి ఏందనేది. ఎవరంటే వాళ్లకు బానిస అయిపోయింది మొత్తం. ఎవరు చెప్పినా పట్టించుకోవట్లేరు. ఉన్న మున్సిపల్ అయినా కానీ, మండలం అయినా కానీ ఏ నాయకుడు స్పందిస్తలేడు. ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎరువులు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. సరే ప్రతి ఒక్కరు తిప్పలు పెడుతున్నారు, కానీ రైతులు తిప్పలు పెడితే ఏమొస్తుంది? మనం పొద్దుగా లేచి ముద్ద తింటోళ్ళము. ఆలోచన చేయండి. రైతు ఉంటేనే మనకు మంచిగా ఉంటుంది. రైతు లేకపోతే మనం ఏంది ఆలోచన చేయండి. రైతు మార్నింగ్ పోయి పొలానికి పోయి మళ్ళీ నైట్ వచ్చేటోడు. వాళ్ళకే ఎరువులు లేకపోతే మనం తిండి ఎట్లా తింటామని ఆలోచన చేయండి. ఆయనకైతే ఒక రైతు కడపలో పుట్టినోడు, రైతుకు పుట్టినోడే రేవంత్ రెడ్డి. ఏమంటే చీల్చేస్తా, పేగులు మెడలేసుకుంటా, వాణి తీసుకుపోయి ఇల్లేస్తా, అల్లేస్తా, ఇవే మాటలు కానీ, ఇవే వాగ్దానాలు కానీ ఏ పని అయితే లేదు. ఇక వీని మీద కక్ష తప్ప మనము తెలంగాణలో పరిపాలన ఏంది, ఏం కథ, పబ్లిక్ ఏం చేద్దాము ఏందని ఆలోచన లేదు. ఒకరిని తిట్టుకుని తప్ప పబ్లిక్ సేవ చేయాలని ఒక్కటిగా లేదు. అది ఆలోచన చేసి ముందు ఉన్న తరాలలో అందరికీ ఆలోచన చేసి మనం ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే బాగుంటుంది, ఏ ప్రభుత్వం ఎన్నుకోకుండా బాగుంటుందని ప్రజలకు అర్థమయ్యేటట్టు ఆలోచన. అది ఫ్రీ బస్ అన్నారు, ఆ బస్ అన్నారు, ఈ బస్ అన్నారు, ఏం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇంకోసారి వాడు అందరినీ తీసుకుపోయి కాళేశ్వరం చేస్తా అంటున్నాడు. వీళ్ళు తీసుకుపోయి కాళేశ్వరంలో మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ 2028లో వాడు కాళేశ్వరంలో పడతారు, లేకపోతే గుంతలో పడతారు అనేది పబ్లిక్ నిర్ణయిస్తారు. అది ఆలోచన చేయండి. జై తెలంగాణ, జై టీఆర్ఎస్.